నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముఖ్యమంత్రిని కలిసిన అనలాగ్ ఏఐసిఓ అలెక్స్ కిప్మాన్ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించాలని కోరిన సీఎం. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరం. మరో 4 నిందితులకు కస్టడీ విధింపు. దేశంలో వామపక్ష తీవ్రవాదం తగ్గిందన్న రాష్ట్రపతి. కేంద్రం రాష్ట్రాల సమన్వయంతోనే సాధ్యపడిందని వ్యాఖ్య. శాసనసభ బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమన్న ధర్మాసనం. భారత్ అమెరికా మధ్య కొలిక్కొస్తున్న టారిఫ్ యుద్ధం. 825 కోట్ల రూపాయల విలువైన ఆయుధాల విక్రయానికి ఆమోదం. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ, వరదల నియంత్రణ, వాతావరణ మార్పులను అంచనా వేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని ఎనలాగ్ ఏఐ సంస్థ సీఈఓ అలెక్స్ కిప్మాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సీఎం ప్రతిపాదన పట్ల ఎనలాగ్ ఏఐ సంస్థ సీఈఓ సానుకూలంగా స్పందించారు. మైక్రోసాఫ్ట్ కనెక్ట్, హోలోలెన్స్ వంటి మిక్స్డ్ రియాలిటీ ప్లాట్ఫామ్ల రూపకర్త అలెక్స్ కిప్మాన్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులతో ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల అనుసంధానానికి సహకరించాలని ఎనలాగ్ ఏఐ సంస్థ సీఈఓను ముఖ్యమంత్రి కోరారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అలెక్స్ కిప్మాన్ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, ఆహార శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఉన్నతాధికారులతో కలిసి సీఎం సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని, ఈ అంశంపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రికి తెలిపారు. సంస్థాగత విప్లవం లేకుండా ఏ హరిత విప్లవము సాధ్యం కాదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్లో నాబార్డ్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న ఎర్త్ సమ్మిట్ను ప్రారంభించారు. గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని కితాబు ఇచ్చారు. గ్రామీణ భారతావని అభివృద్ధికి సంస్కరణలు, నూతన ఆవిష్కరణలతో బాటలు వేయవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇరువురు సందర్శించారు. పలు స్టాళ్లు కలియ తిరిగి వివరాలను తెలుసుకున్నారు. I appreciate and support under the government whatever the steps, whatever the mechanism, whatever the way that you plan and progress for the vision and growth of the rural economy, more so particularly for Telangana. This Telangana government will stand with NABARD and will go hand in hand together for the rural economy and rural agriculture and other activities. వ్యవసాయ రంగం లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడటానికి అవకాశం లేదు. కాబట్టి కోట్లాది మంది ప్రజల ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని మనం ఆర్థిక పరంగా ఎసులుబాటు వచ్చేటట్టుగా మనం ఈ టెక్నాలజీని, ఈ యొక్క పరిశ్రమల్ని, అదేవిధంగా మార్కెటింగ్ని, స్టోరేజ్ని, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్టప్లన్నీ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి, సమిష్టి కృషి ఉండాలి.
ఫార్ములా ఈ కారు కేసులో కేటీఆర్ను విచారించేందుకు అనుమతి ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠగా మాజీ మంత్రి హరీష్ రావు అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతుకులను నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లుగా కోడిగుడ్డిపై ఈకలు పీకుతోందని ఆక్షేపించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను కట్టడి చేయగలమనుకోవడం పొరపాటేనని మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయన్న ఆయన ప్రజల్లోని వ్యతిరేకతను తప్పించుకునేందుకు సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతించడం వల్ల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కక్ష సాధింపు చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే అరెస్టు చేసేవాళ్లమన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటుందని ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని రాష్ట్రమంతా తెలుసని విమర్శించారు. పార్టీ అధినేత కేసీఆర్ గారికి మంచి మైత్రి ఉంది, బంధం ఉంది. గత ఎన్నికల్లో వీరు వారికి సహకారం చేశారు. అదే మాదిరిగా మన జూబ్లీస్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని పెట్టి కేసీఆర్కి సహకారం చేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసినారు. సో ఇవన్నీ ధర్మిలా వారు లోపాయికార ఒప్పందంలో కాబట్టి జరగాల్సిన కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. ఏది ఏమైనా కేటీఆర్ విషయంలో గవర్నరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చట్టం పరిధిలో చట్టం లోబడి ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యలు ఉంటాయి. కక్ష సాధింపు చర్య అనేది ఉంటే మేము ప్రభుత్వంలో వచ్చిన మొదట్లోనే అరెస్ట్ చేసేది కదా కేసీఆర్ను, మన హరీష్ రావునో లేక కేటీఆర్ను. 10 ఏళ్లుగా యథేచ్ఛగా ప్రజాధనం దోపిడైంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని నమ్మకంతో ఇచ్చినారు. అదే నమ్మకంతో మేము రాగానే అన్నిటి మీద కమిషన్లు వేసినాం. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది, సిబిఐకి అప్పచెప్పినాం. ఇలా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి ఎందుకు దాంట్లో ముందుకు పోవట్లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న సీఎం వ్యాఖ్యలు పూర్తిగా నీటి మీద రాతలేనని గవర్నర్ తీర్పుతో తేటతెల్లమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇన్నాళ్లు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని రేవంత్ రెడ్డి కోరుకున్నారని ఆరోపించారు. గతంలో అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానన్న సీఎం బీఆర్ఎస్ నేతల అవినీతిని 2 ఏళ్లుగా ఎందుకు ఉపేక్షిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు. కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ గారు పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతిలో ఫస్ట్ చేయరాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరూ. ప్రతీకారం తప్పు చేసేటోళ్లను, అవినీతికి పాల్పడోళ్లను ఎట్టి బస్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా. అతివల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మార్కెట్ యార్డులో సుమారు 92 లక్షలతో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టారు. మహిళలందరూ ఆనందంగా పండుగలను జరుపుకునేందుకు ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు మరింత బలాన్ని ఇస్తాయని తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళ ఉక్కు మహిళగా ఎదగాలని పిలుపునిచ్చారు. వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకిచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
నిందితుడు ఇమంది రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇమంది రవి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నంలో 5 రోజుల పాటు అతడిని ప్రశ్నించనున్నారు. ఐబొమ్మ, బప్పం సైట్లలో అప్లోడ్ చేసిన సినిమాల వివరాలపై ఆరా తీయనున్నారు. రవి బ్యాంకు ఖాతాల ఆధారంగా ఏఏ బెట్టింగ్ యాప్ల నుంచి నిధులు వచ్చాయనే కోణంలో విచారించనున్నారు. ఇమంది రవి వెనుక మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు కీలక సభ్యుడు దేవ్జీ తమ ఆధీనంలో లేడని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఆపరేషన్ సంభవ్లో అన్ని పోలీసు విభాగాలు సమర్థంగా పనిచేశాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో పర్యటించిన ఏపీ డీజీపీ ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల ఆయుధాలను పరిశీలించారు. లొంగిపోవాలని గతంలోనే కోరామని హరీష్ కుమార్ గుప్తా గుర్తు చేశారు. వచ్చే మార్చిలోగా మావోయిస్టు రహిత భారతే లక్ష్యంగా కేంద్రం నిర్దేశించిన ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము. ఆ ఆపరేషన్లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2వ ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్ కి ఈ స్టేట్ లో ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు. దేవ్జీ అదుపులో ఉన్నారన్నారు. ఎట్లా సార్? లేదు, అదుపులో ఉన్నారా? లేదండి సార్. అడవి వదిలేసి వీళ్ళు టౌన్స్ కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? మొత్తం వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ కి సేఫ్ జోన్ లో రావడానికి ట్రై చేస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతిలోని తురుచానూరు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
पद्मावती देव्यै नमः। ॐ श्री 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 पद्मावती देव्यै नमः।
ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद्मावती देव्यै नमः। ॐ श्रीपद् ఈటీవీ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో హైదరాబాద్లోని మియాపూర్లో కార్తీక దీపోత్సవం జరగనుంది. దీపారాధనకు తరలివచ్చే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో దీపారాధనకి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి దీపారాధన, అందులోనూ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య రోజున గనక దీపారాధన చేసినట్లయితే నెల మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం ఈ ఒక్కరోజు చేసే దీపారాధనకు ఉంటుందనేది పండితులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే మాతృశ్రీనగర్, మియాపూర్లో ఉన్నటువంటి మాతృశ్రీనగర్లో ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ భక్తి ఛానళ్ల సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం కానుంది. మనం చూస్తున్నాం ప్రధాన స్టేజ్ను కూడా చూడొచ్చు. శివకేశవులు ఇద్దరూ కూడా స్టేజ్ పైన కొలువైనటువంటి దృశ్యాలు నిజంగా కనువిందు చేస్తున్నాయి. ఇప్పటికే మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని దీపారాధన చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 6 గంటల నుంచి ఈ కార్యక్రమం రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగనుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మహిళలు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకుని వాళ్ళకి కేటాయించినటువంటి స్థలంలో ఆశీలైనటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళకి దీపారాధన చేసేందుకు అవసరమైనటువంటి కిట్ని ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఈటీవీ భక్తి ఛానల్ తరపున ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. నేరుగా భక్తులు ఇక్కడికి వచ్చి ఆ దీపారాధన కార్యక్రమంలో అయితే పాల్గొనవచ్చు. దీపారాధనతో పాటుగా అష్టోత్తరం నిర్వహిస్తారు. అదేవిధంగా కార్తీక మాస విశిష్టతను సైతం వివరిస్తారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం నిజంగా అత్యంత వైభవంగా, అదేవిధంగా ఎంతో విశిష్టంగా కూడా కొనసాగనుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ కార్యక్రమం కోసం మహిళలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక్కొక్కరు కూడా వాళ్ళకి కేటాయించినటువంటి స్థలంలో కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం కార్తీక మాసం అంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం. ఈ రోజు కార్తీక మాసం ఉన్నటువంటి ఆఖరి రోజు అమావాస్య. ఇప్పటికే పాడ్యమి గడియలు సైతం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి దీపారాధనకి మరింత విశిష్టత ఉంటుంది అని కూడా వేద పండితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఈ మొత్తం కార్యక్రమంలో భాగంగా కార్తీక మాస విశిష్టతను తెలుసుకోవడం, దీపారాధన చేయడం, అన్నిటికంటే ముఖ్యమైనది శివకేశవుల్ని ఒకేసారి ఆరాధించేటువంటి సువర్ణ అవకాశంగా కూడా దీన్ని చెప్పొచ్చు. అయితే వేద పండితుల ఆధ్వర్యంలో మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్తీక మాసం అంతా కూడా పూజలు చేస్తే లభించేటువంటి పుణ్యం ఈ ఒక్కరోజే కలుగుతుంది అని చెప్పేసి వేద పండితులు చెబుతున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలోనే మహిళలు పెద్ద సంఖ్యలో ఈ రోజు జరిగినటువంటి కార్తీక మాస దీపారాధన కార్యక్రమానికి అయితే ఇక్కడికి విచ్చేసి ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. శివనామ స్మరణతో మియాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మాతృశ్రీనగర్ గ్రౌండ్స్ ఏవైతే ఈ ప్రాంతం అంతా కూడా మారు మోగనుందని చెప్పొచ్చు. దాదాపు 1 నెల రోజుల పాటు వైభవంగా జరిగినటువంటి ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఈ రోజుతో పూర్తి కానుంది. అమావాస్య ఘడియలు పూర్తయ్యే సమయానికల్లా కూడా ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని సైతం ముగినున్నారు. ఈ ఒక్క రోజు చేసేటువంటి దీపానికి సాధారణంగా సంవత్సరం అంతా చేసే దీపారాధన ఒక ఎత్తు, కార్తీక మాసంలో చేసే దీపారాధన ఒక ఎత్తు అని చెప్తారు. అందులోనూ మరీ ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు పెట్టే దీపాలకి మరింత విశిష్టత ఉంటుంది అని చెప్పి కూడా వేద పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే ఈటీవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవానికి విశేష స్పందన అయితే లభిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రమ్య. ఇక ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహానికి ఛత్తీస్గఢ్లోని స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య మడకం రాజే మృతదేహాలకు రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో రాత్రి శవ పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ హిడ్మా దంపతుల మృతదేహాలను ఛత్తీస్గఢ్లోని పూవర్తి గ్రామానికి తరలించారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, ఆదివాసీలు కన్నీరు మున్నీరుగా విలపించారు.
దేశవ్యాప్తంగా మావోయిస్టులు హింసా మార్గాన్ని వదిలి ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ వామపక్ష తీవ్రవాదం నిర్మూలనను సాధ్యం చేస్తున్నాయని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో నిర్వహించిన జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ గవర్నర్ రామన్ డేకా, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ద్రౌపది ముర్ము గిరిజన సమాజాలు ఇతర సామాజిక సమూహాలతో దశలవారీగా ముందుకు సాగాలని సూచించారు. గిరిజన వీరుల మార్గాలను అనుసరించడం ద్వారా ఛత్తీస్గఢ్ ప్రజలు వికసిత భారత్ నిర్మాణానికి అమూల్యమైన సహకారం అందిస్తారనే నమ్మకం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మహిళల సాధికారతతోనే దేశ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ దానం నాగేంద్రం, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది శాసనసభ్యులకు స్పీకర్ నోటీసులు ఇవ్వగా సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేంద్రం, కడియం శ్రీహరి మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్ను కోరారు. ఇవాల్టితో 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి కానుండటంతో మిగతా 2కి స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. తన నోటీసులకు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తరువాత స్పీకర్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 4 వారాల లోపల ఈ కేసులో నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నందున సభాపతి విచారణను వేగవంతం చేశారు.